అప్పులు వర్సెస్ యాప్లు ఏపీలో ఇప్పుడు ఇదే అంశంపై పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. రైతులకి అప్పు పడ్డారని ప్రభుత్వంపై వైసీపీ కన్నెర చేస్తుంటే టెక్నాలజీని వాడి వ్యవసాయాన్ని మహాద్భుతం చేస్తామని కూటమి డంకా మోగిస్తోంది. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా కూటమి వైసీపీ నేతల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడిచింది. ఏపీలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం పొలిటికల్ మంట పుట్టిస్తోంది. 46,86,000 మంది రైతులకు 7,000 చొప్పున 3,135 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చినదాసరిపల్లిలో సీఎం చంద్రబాబు ఈ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధిపై రైతులతో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిందన్నారు. అయితే వ్యవసాయంలోనూ టెక్నాలజీని వాడుకొని ముందుకెళ్లాలన్నారు. టెక్నాలజీని వాడి మున్ముందు మరెన్నో అద్భుతాలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి ఆగిపోయింది, వెసులుబాటు లేని పరిస్థితి ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం. 30 ఏళ్లకు మునుపు నా మాట విన్నారు. టెక్నాలజీ మాట్లాడా, అందరూ నన్ను 420 కూడా అన్నారు, పనికిరానోడు అన్నారు. ఈరోజు మీరు చూడండి, ఫోన్ లేని ఉన్నారా? కానీ అగ్రికల్చర్లో మళ్ళీ కోరుతున్నా గేమ్ చేంజర్ అగ్రికల్చర్లో టెక్నాలజీ, అగ్రిటెక్ నేను తీసుకొస్తాను. ఇవే చంద్రబాబు కామెంట్స్ పై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అప్పట్లో టెక్నాలజీని వాడి మార్కెటింగ్ కి సీఎం యాప్ ను తీసుకువచ్చామన్నారు. అంతేకాదు రైతన్నల ఖాతాలోకి నేరుగా బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తే తెగ విమర్శించిన నేతలు ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అవుతూ టెక్నాలజీని తెచ్చామని మాట్లాడడం దారుణమన్నారు. రైతులకు ఎంతో అప్పుపడ్డ చంద్రబాబు ఇప్పుడు యాప్ల గురించి తెగ మాట్లాడడం, రైతులకు టెక్నాలజీ అంటే ఏంటో చూపిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత కన్నబాబు. అసలు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకేం అర్థం కాదు. అది నేనే, ఇది నేనే అని పాట ఉంది కదా, అలాగా ఏది ముట్టుకున్నా నేనే నేనే నేనే. ఈ క్రాప్ సరిగా చేయలేకపోతున్నాడు. ఏఐ తీసుకొస్తారంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయానికి తీసుకొస్తారంట. అంటే మీకు తెలియదు, గత ప్రభుత్వంలో జగన్ గారు రైతుల కోసం ఏం చేశారనేది మీరు స్టడీ చేయట్లే. చెయ్యక కొత్తగా చేస్తున్నాం అని చెప్తారు. ఇప్పుడే గ్రోమోర్ సెంటర్ని నేను చూసి వచ్చాను, అది చాలా ఆదర్శంగా ఉంది అని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఒకసారి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి చూడండి. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, ఈ దేశంలో ఉన్న నీతి ఆయోగ్తో సహా అద్భుతమైన ప్రయోగం ఇదని చెప్పింది. మొత్తంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం సెంట్రిక్ గా అప్పులు వర్సెస్ యాప్లు అంటూ ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మరి ఈ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.